ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. వారాహి నవరాత్రులు కొన్ని సూచనలు. చాలామందికి ఈ వారాహి నవరాత్రులు 9 రోజులు చేయాలని ఆసక్తి ఉంటుంది, పూజ చేయాలని. కారణాల రీత్యా, అంటే ఆడవారికి ఇబ్బంది రోజులు కావచ్చు, వేరే ఊళ్ళలో ఉండడం కావచ్చు, అన్ని రోజులు చేయడం వీలు కాదు. పాడ్యమి నుంచి నవంబర్ వరకు చేయడం ఉత్తమం. పాడ్యమి నాడు వీలు కాలేదు, తదీనని మొదలు పెట్టండి 3వ రోజు, అది కూడా వీలు కాలేదు. అమ్మవారిని పంచమీ దేవత అంటారు, 5 ఆవరణ యంత్రం అమ్మవారిది. పంచమి నాడు మొదలు పెట్టండి, అది కూడా వీలు కాలేదు. త్రిరాత్రి వ్రతం సప్తమి నాడు మొదలు పెట్టండి, అది కూడా వీలు కాలేదు. కేవలం నవమి నాడు చేయండి. కేవలం పంచమి నాడు, కేవలం నవమి నాడు చేసినా కానీ అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. విధానం మీ చేతనటికి మీరు చేయండి. పత్రం పుష్పం ఫలంతో ఏమంటారు. దేవత పూజలో పత్రం అంటే ఒక ఆకు, అంటే ఒక మారేడాకో ఏదో ఒకటి, తులసాకో ఏదైనా దేవతను బట్టి. పుష్పం ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు, ఏవి దొరికితే అవి. ఫలం తోచిన పండు, దొరికిన పండు. తోయం ఇవేమీ దొరకలేదు, అభిషేకం నీళ్లు, అంతే. యథాశక్తి ఆడంబరాలు పోవద్దు, సింపుల్గా చేయండి. అయితే ఈ వారాహి నవరాత్రి పూజల్లో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. అంటే అది చేసేవాళ్ళ తప్పు కాదు, చెప్పేవాళ్ళ తప్పు. అది ఎవరైనా కానివ్వండి, మనం ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఎవరు ఫీల్ అవ్వదు కూడా. హోమం చేస్తున్నప్పుడు హోమం మంట ఆరిపోకూడదు. మంట జ్వాల నిరంతరంగా వెలుగుతూ ఉండే దేవత ఆహారాన్ని స్వీకరిస్తుంది. ఈ వారాహి హోమాల్లో సాధారణంగా వేదోక్తం, తంత్రోక్తం 2 రకాలు ఉంటాయి హోమాలు. వేదోక్తం అంటే షట్పాత్ర ప్రయోగం చేసి రుద్రాయ తంతిచరాయ దన్నమమ అని చెప్పి ఈశ్వరుడు ద్వారా హోమం జరుగుతుంది. ఈశ్వరుడు మీడియేటర్, అక్కడ మీడియంగా ఉంటాడు. తంత్రోక్తంలో డైరెక్ట్గా అదే దేవతని ఆవాహన చేసి ఆ దేవతకే ఆహుతి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది చూశాను, నేను వీడియోలు చూశాను. ఈ వారాహి వారి పూజకి మేము ఈ క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ మొదలుపెట్టి మొట్టమొదటి చేసింది మేమే. మన దేవప్రశ్న కార్యాలయంచే మనం లైవ్ టెలికాస్ట్లు ఇచ్చాము. చాలామంది దాన్ని కొంత ఆపోహగా తీసుకుని, అంటే కొంత దుర్వినియోగం చేసుకుని ఇంత తోటకూర, పాలకూర, గోంగూర కట్టలు పడేస్తే మంట ఆరిపోతుంది, దోషం వస్తుంది. దానివల్ల ఇంతంత ద్రవ్యం పోయక్కర్లా, కొంచెం ద్రవ్యంతో చేయండి. చామదుంపలు ఉన్నాయి, చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నది కాలిపోవాలి. ఆ దేవత ఆ ఆహుతి అవ్వాలి, అగ్నికి ఆహుతి అయిపోవాలి పూర్తిగా. ఈ హోమంలో ఎన్ని రకాల ద్రవ్యాలు వాడచ్చు అంటే, సాధారణంగా హోమాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ ఆధ్యాత్మ విషయంలో ఉన్న వాళ్ళందరూ తెలుస్తూ ఉంటుంది. అనారోగ్యం ఉంది, తిప్పతిక్కతో హోమం. ఆహారం కోసం అంటే సరైన ఉద్యోగం లేదు, ఫెసిలిటీ సస్టైబిలిటీ లేదు, ధాన్యము లేదా ఎవలు. అనారోగ్య సమస్యలు తిప్పతీగ. పాలలో తడిపిన తిప్పతీగ అపమృత్యు దోషం పోవడానికి. దోసకాయ ముక్కలతో హోమం చేయొచ్చు. మనశ్శాంతి కావాలి, గుమ్మడికాయ ముక్కలతో హోమం చేయవచ్చు. అమ్మవారి ప్రీతి చెందాలి, చెరుకు గడలు చిన్న ముక్కలకు కత్తిరించి, పెద్ద గడలు పడేయడం కాకుండా చిన్న ముక్కలు కత్తిరించి వాటితో హోమం చేయవచ్చు. సులభంగా కాలే పదార్థాలు లేవు, మన ప్రత్యేక కోరిక తెలియదు, కేవలం దేవతా ప్రీతే. పరమాన్నంతో హోమం చేయండి. శత్రుబాధలు ఉన్నాయి, ఉప్పుతో హోమం చేయండి. అనారోగ్య సమస్యలు ఉన్నాయి, తెల్లావాలతో హోమం చేయండి, లేదా తోకమిరియాలతో హోమం చేయండి. ఇలాగా అనేక రకాల ప్రయోగాలు. మంత్రం ఒకటే, మన సంకల్పం. అయితే చాలామంది ఏంటంటే ఈ వారాహి అమ్మవారు ఉగ్రమైన దేవత, ఇంట్లో పూజ చేయకూడదు అని చెప్తారు. అది కరెక్ట్, తప్పు. ఎలా కరెక్టు, ఎలా తప్పు? పగలపూట చేయొచ్చా, కేవలం రాత్రిపూట చేయాలా? పగలు చేయవచ్చు, రాత్రి చేయవచ్చు. ఇంట్లో ఎందుకు చేయకూడదు అంటే, చేయవచ్చు. ఇంట్లో మా ఇంట్లో మేము చేస్తున్నాం, 9 ఏళ్ళ నుంచి మేము బ్రహ్మాండంగా ఉన్నాం. శత్రు వినాశనం కోరుకుని ఎవడో పాడైపోవాలని చేసే ప్రయోగాలు ఏవైతే ఉంటాయో అవి ఇంట్లో చేయకూడదు. అమ్మవారి రక్షణ మనం కోరుకుంటున్నాం, అమ్మవారి అనుగ్రహం కోరుకుంటున్నాం, అమ్మవారి ప్రీతి కోరుకుంటున్నాం. అమ్మవారి ప్రీతి చెందితే మనకు అన్నీ వస్తాయి. వారాహిదేవి ఎవరు అసలు? లలితాదేవి పూజ చేసేవాడు వారాహిదేవి చేయకూడదని చెప్తే నాకు కుదురుతుంది. లలిత స్వరూపమే కదా వారాహి అమ్మవారు. అందువల్ల వారాహి అర్చన చేస్తే లలితాదేవి సంతోషిస్తుంది. వారాహి అర్చన పూజ చేసుకోండి. యంత్రార్చన చేస్తారా, కలశ స్థాపన చేసి పూజ చేస్తారా, ఏమైనా చేసుకోండి. అయితే 2వ ప్రశ్న, పగలపూట చేయకూడదు, రాత్రిపూట మాత్రమే చేయాలి అందరూ చెప్పేది. పగలపూట చేయవచ్చు.
వారాహి మంత్రాల్లో 5 వారాహీలు ఉన్నాయి, ప్రధాన మంత్రాలు. ఇంకా అనేక మంత్రాలు ఉన్నాయి, అష్టవారాహి చాలా ఉన్నాయి. ఇంకా బృహద్వారాహి, లఘువారాహి, ఈ 2 పరమసాత్వికమైన విద్యలు. ఈ 2 ఉదయం పూట చేసుకోవచ్చు, పగలప్పుడేం చేసుకోవచ్చు. స్వప్న వారాహి, కిరాత వారాహి, ధూమ్ర వారాహి, ఈ 3 రాత్రిపూట చేయాలి. మనం చేస్తున్న బృహద్వారాహి హాయిగా పగలు చేసుకోవచ్చు. వారాహి కవచం చదువుకోవచ్చు, వారాహి పూజ చేసుకోవచ్చు. గుమ్మడి పండు నైవేద్యం పెట్టండి. ముక్క కోసి నైవేద్యం కాకుండా పూర్తి ఫలాన్ని నైవేద్యం పెట్టడం ఉత్తమం. దోసపండు పూర్తి పండు నైవేద్యం పెట్టండి. దుంపలు నైవేద్యం పెట్టండి. హోమం చేసేటప్పుడు ముక్కలు కట్ చేసి వేయండి, చిన్న ముక్కలు కాలిపోవాలి, హుతమైపోవాలి. నైవేద్యంగా పెట్టినప్పుడు ఫల నైవేద్యం అండి, హాయిగా ప్రసాదం తినండి. ఇవేమీ చేయలేము. కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టండి, అమ్మవారు స్వీకరిస్తుంది. కొబ్బరికూర తురిమేసి నైవేద్యం పెట్టండి. శక్తి ప్రధానం, మీ శక్తి ప్రకారం చేయండి. అప్పు చేసి చేయవద్దు. భక్తి ప్రధానం, నమ్మకం ప్రధానం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వారాహి అమ్మ ఆరాధన చేయండి. మీరు చేసుకోలేకపోతే మన పీఠంలో మీకు ఉత్తరామద్ద చేస్తాము సామూహికంగా. మొదటి రోజు వీలు కాని వాళ్ళు మధ్యలో కూడా జాయిన్ అవ్వచ్చు. వివరాల కోసం స్క్రీన్లో ఫోన్ చేసి చెప్తాను నేను. ఈ సంవత్సరం మన పీఠంలో 9 చండీ హోమాలు 9 రోజులు, వారాహి హోమాలు కూడా జరుగుతున్నాయి. వీక్షించండి, అమ్మ అనుగ్రహం పొందండి. శుభం భూయాత్.